ఇదేమి రాజ్యం 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 జై జగన్ జై జగన్ జై జగన్ వద్దలాలి జేపీ గారి నాయకత్వం వద్దలాలి జేపీ గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ ఛార్జీలను వైఎస్ఆర్సీపీ పార్టీ వద్దలాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దలాలి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వద్దలాలి జేపీ గారి నాయకత్వం వద్దలాలి జేపీ గారి నాయకత్వం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం పెంచిన విద్యార్థుల ధరలు వెంటనే పెంచిన విద్యార్థి ధరలు వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం వైఎస్ఆర్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ జై జగన్ మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం పోరుబాటు అనే కార్యక్రమం ప్రతి విద్యుత్ కేంద్రం దగ్గర ఎస్సీ గారిని కానీ డిఈ గారిని కానీ ఏఈ గారిని కానీ కలిసి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం జరగటానికి మా వంతుగా మేము వచ్చి డిఈ గారిని కలవటం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలల్లో 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. సుమారు 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేశారు. ఇది ఎవరూ మొయ్యలేని భారం. ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ముఖ్యమంత్రి గారు జగన్ గారు చాలాసార్లు కరెంటు బిల్లులు పెంచారు. ఇది ప్రజలకు భారం కాబట్టి నేను ఎలక్షన్లో గెలిస్తే ఈ 5 సంవత్సరాల్లో నేను ఎప్పుడూ కరెంటు ఛార్జీలు పెంచను, కరెంటు ఎవరికి కూడా ఉచితంగా ఇస్తానికి ప్రయత్నిస్తాను, ఎవరికి ఉన్న ఛార్జీలు మాత్రం పెంచను అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎలక్షన్ హామీల్లో అనంతపురం నుంచి ఇచ్చాపురం దాకా ప్రతి మీటింగ్లోనూ ఇవే మాటలు చెప్పుకుంటా ఆయన కరెంటు ఛార్జీలు పెంచను, నేను రైతులకు కానీ చిన్న బడుగు బలహీన వర్గాలకు కానీ నిరుపేద కుటుంబాలకు కానీ అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటాను, కరెంటు ఛార్జీలు పెంచను, నేను దానికి విరుద్ధం అని చెప్పి ఆయన ఎలక్షన్లో మాట్లాడటం జరిగింది. కానీ ఈ సుమారు 6 నెలల్లోనే 2 సార్లు, ఒకసారి 9,000 కోట్లు, ఒకసారి 6,000 కోట్లు పెంచి 15,000 కోట్ల రూపాయలు అదనపు భారం ప్రజలపై వేశారు. ఈ వేసిన దాన్ని కట్టలేక ప్రజలందరూ కూడా అలోలక్షణ ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఈ 6 నెలల్లోనే మాకు ఈ ప్రభుత్వం యొక్క చేతకాంతనం తెలిసింది. మేము మళ్ళీ జగన్ గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఈ కరెంటు ఛార్జీలు మేము కట్టలేము, తగ్గించమని ప్రతి ఒక్కళ్ళు ఇది కోరుకుంటున్నారు. దీన్ని మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరినీ ముందుకు తీసుకెళ్ళి డిఈ ఆఫీస్లో కలిసి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గుతానికి తమ వంతు సహకారం చేయమని అందరినీ కోరడం జరుగుతుంది. కాబట్టి బడుగు బలహీన వర్గాలకి జగన్ గారి ప్రభుత్వంలో 200 యూనిట్ల దాకా ఏ రోజున కరెంటు ఛార్జీలు లేవు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ కులాలపై కూడా 200 యూనిట్లు కాదు కదా, ప్రతి యూనిట్కి మీరు డబ్బులు కట్టాలని చెప్పి వాళ్ళపై ఒత్తిడి తెచ్చి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు 20,000 రూపాయలు పాత బకాయిలు కట్టాలని అందరినీ కూడా ఇన్సిస్ట్ చేస్తున్నారు. వాళ్ళు చేసే దీనికి ప్రతి ఒక్కరు డబ్బులు కట్టలేని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో మీటర్లు కానీ ఫీజులు కానీ ఈ ఎలక్ట్రిసిటీ వారు లాక్కెళ్తున్నారు. ఇది చాలా దారుణం. ఈ నియంత్ర ప్రభుత్వం మారాలి.
ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, ప్రజలందరినీ ఈ విద్యుత్ ఛార్జీల భారం నుంచి వాళ్ళందరినీ తగ్గించి వాళ్ళందరికీ మనశ్శాంతి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.